క్రైస్తవ జీవితంలో జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? ఇప్పుడు బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటూ తోలేవాడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తాడు. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగానికి తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తారు. ఇవే ఇంటిలో ఉన్నటువంటి యజమానులు కూడా ఇంటి కొరకు అన్ని సిద్ధపరిచే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు కలిగి ఉంటుంది. మరి దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దేవుడితో నడిచే మనకు కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి. నేను చూసినంత మటుకు, నాకు తోచిన మటుకు, నా మనసుకు అర్థమైన మటుకు ప్రభు ఆత్మ ద్వారా మీతో దేవుడు మాట్లాడించగాక. అదే ఈరోజు క్రైస్తవ్యము లేక విశ్వాసి తమ జీవితం పతనం అవడానికి ఈ మూడు జాగ్రత్తలు తన జీవితంలో కలిగి ఉంటే నువ్వు చెప్పగలను పిల్లరా, నిశ్చయముగా పరలోకానికి స్వతంత్రంగా మార్చబడుతున్నాను. మూడే మూడు జాగ్రత్తలు. ఆ మూడు జాగ్రత్తలు కనుక చేతాత్మకుండా విడిచిపెట్టకుండా వారి పేరును మనజీవిని పెట్టి వారికి హృదయంలో చేసుకుని ప్రభుత్వం ముందుకు నడిస్తే దేవుడు ఏమాత్రం కూడా సందేహించుకోకుండా నువ్వు ఈ లోకాన్ని ముగించుకుని వెళుతూ ఉంటే నా యేసయ్య నేను తన రెండు చేతులతో ఆహ్వానించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉంటాను? నేను ఆలోచిస్తా ఉన్నా, మేము అంటే ప్రత్యేకంగా నీ మందిరంలోకి వచ్చి వెళ్తున్న నేను, నీ వాక్యంలో ఎదుగుతున్న నేను, ఈ నోటితో ప్రార్థన చేసే నువ్వు, ఈ స్వార్థమైన యాత్రలో చదివే నువ్వు పరిచయం చేస్తున్నటువంటి నేను ఎలాంటి జాగ్రత్తలు నాకు అవసరం దేవుని అడుగుతుండగా ఈ విషయాలు ఎందుకు పెట్టాలి అన్నీ మాత్రం సరళ ప్రయత్నం చేస్తారు. ఇలా ఒక్కరికి జాగ్రత్త దేని విషయంలో దేవుని కలిగి ఉండాలి అంటే మొదటిగా కన్ను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి చెప్పండి గట్టిగా అందరూ. అమ్మ వెనకాల ఉన్న తల్లి చెప్పండి. దేని విషయంలో? కన్నుల విషయంలో. ఎందుకు కన్నులు? కన్ను విషయంలో ఎందుకు క్రైస్తవ జీవితం జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఈరోజు ఏదైతుంది 90% భారత జీవితం ఈ జీవితం కన్నుల ద్వారా ఏర్పడుతుంది. ఈ కన్నుల భావం వల్లనే మిగతా జీవితం, మిగతా బాడీ, మిగతా అవయవాలని ఈ కన్ను చూసినట్టు వదిలిపోతుందా? మాట్లాడండి. దారం కూడా వెళుతున్నామండి, పక్కన మంచిగా ఏదన్నా ఒక అందమైన బ్రౌన్ కట్టుకున్నది ఉందనుకోవాలి, చూశాను వాళ్ళు వెళ్ళిపోతున్నారే చక్కగా మంచి స్థితిలో ఉన్నారు అని అంతవరకే ఈ చూసిన కళ్ళతో మనసులో ఆలోచించారు. ఏమంటుందో తెలుసా? అందరూ ఎదిగిపోతున్నారు కానీ, అందరూ రెచ్చిపోతున్నారు కానీ, అందరూ బాగానే ఉంటున్నారు కానీ నాకే ఇంతకాలంగా కట్టబడుతున్నాం, మోసపడుతున్నాం, శ్రమపడుతున్నాం, అన్ని ఆలోచన చేస్తున్నాం. చాలా ఎందుకు అలాగే ఉంది? చిన్న చిన్న కథలతో మనసులో ఆలోచింపజేసే ఆలోచనలు కొన్నిసార్లు జీవితానికి కారణమవుతున్నాయి, కొన్నిసార్లు మనం పొడుకోవడానికి కూడా కారణమవుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకే క్రైస్తవ జీవితంలో దేవుని మొదట దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే కన్ను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ జీవితం కన్నులో ఎంతమంది ఉన్నారో అంతవరకు చూడటం నీ కన్నులు కలవాటు చేయాలి. అంతకు మించి ముందుకు వెళ్ళిందా నీ స్వాధీనంలో ఆ కన్నుల అవయవాలు ఉండవు కానీ ఆ చిన్న కన్నులైనటువంటి ఆ అవయవాల స్వాధీనంలోకి నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అవస్థలతోనూ
నారాయణటువంటి వేదనైతే నీ జీవితం నిండిపోవాలి. అందుకే ఏమంటారు, నా పిల్లలు, నా మందిరానికి వచ్చిన వాళ్ళు, నా వాక్యాన్ని వాళ్ళు, నాతో ఎదిగే వాళ్ళు కలిగి ఉండాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే కన్ను. చెప్పండి, పక్కన వాళ్ళతో సెకండ్ చెప్పండి, మన కన్నులు మనం జాగ్రత్తగా చెప్పండి. నవ్వొత్తులు కానీ లోపలికి వెళ్దాం. పైన నవ్వే ఆనందమే, లోపల ఉంది పురుగులే. పైన ఏముంది? నవ్వుతా ఉంటాం, జ్యోతి వేస్తా ఉంటాం, సంబరపడతా ఉంటాం, కానీ లోపలంతా పురుగులే. వస్తువు భావనకు పడుతుందా, వస్తువు భావించడానికి పడుతుందా? ఏమా చెప్పండి గట్టిగా. మీద బలవంతంగా మాట్లాడించినట్టుంది. ఫ్రీగా చెప్పండి. పురుగు ఎప్పుడైనా పదార్థానికి బాగున్నప్పుడు పడుతుందా, చెడిపోయినప్పుడు పడుతుందా? చెడిపోతేనే అంటే మానవుల హృదయం ఏమైనట్టు చెడిపోయినట్టే. ఆ చెడిపోయే స్వభావానికి తీసుకెళ్ళి ఎవరైనా నా మటుకు నేను నీ మటుకు నీకు అన్ని చూడటానికి కూడా ఇష్టపడటానికి కూడా లేనటువంటి స్థితి ఈ ఉదయకాలంలో వాక్యం జరుగుతుంది. ఒక్కసారి దేవుడు వాక్యం జరుగుతారు. కీర్తన 137 మనం చదువుతాం. వ్యర్థమైన వాటిని చూడకుండా, కీర్తనల గ్రంథము 137 వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా అమ్మా నా కన్నులు త్రిప్పివేయము. మార్గంలో నడుచుకొనుటకు బ్రతికింపుము. గట్టిగా చెప్పాలి. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతుంది. గట్టిగా చెప్పండి. దానికి ఏమని ప్రార్థన చేస్తారు? దానికి ఏమని ప్రార్థన చేస్తారు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పాలని ప్రార్థన చేస్తారు. ఎప్పుడన్నా మనము మన నోటితో అయ్యా ఈ చెడు నా కళ్ళు జరగబడుతుంది, ఈ అపరాధంలో నా కళ్ళు జరుగుతున్నాయి, ఈ పాపాలు నా కళ్ళు ఈ చూపు నా గొడ్డయా అని కళ్ళు దగ్గర ఈ చూపు నా కలగకుండా అవి అడిగిపోయేలా నాకు సహాయం చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? పొరపాటు బాగుపడే ప్రార్థన చెయ్యం. ఎక్కడి ఏ ప్రార్థన చెయ్యం? పొరపాటుగా చెయ్యం. నేను మారాలయ్యా, నా మనసు మారాలి, నా చూపు మారాలి, నేను ఆలోచించే విధానం మారాలి, ఇది మారితే నేను ఏది అడిగితే నాకు వస్తుంది అనే భక్తి లేని కష్టం వస్తే మోకాలు వేసి కన్నీరు తుడవయ్యాలని ప్రార్థన చేస్తాం, దుఃఖాలు తుడవయ్యాలని ప్రార్థన చేస్తాం, బాధలను తొలగించాలని ప్రార్థన చేస్తాం, నవ్వుని సమస్యలే తీసివేయడానికి ప్రార్థన చేస్తాం. కానీ ఇలాంటి దాడులు చేసినట్లుగా ప్రార్థనలు అడపాడప నూటికి ఎవరో ఒకరు పడుతూ ఉంటారు. వ్యర్థమైన వాటిని వెళ్ళకూడదు. క్రైస్తవ దేవుని పిల్లలు జాగ్రత్త. నీకు ఏది కలిగి ఉండాలి అంటే నీ కనుల విషయాలను జాగ్రత్త పడాలి. ఏది గురించి నాకు చేయాలనుకోవాక పక్కన వాళ్ళకి ఏదన్నా ఉంటే చాలు, నాకెప్పుడు ఒక్క దాన్ని కూర్చుంటాం. దేవుని స్తోత్రం. గట్టి చెప్పండి. అంతే కదా, వాళ్ళు ఏదన్నా కలిగి ఉంటే చాలు, నేను కూడా ఇప్పుడు కలిగి ఉంటాను. ఆ త్యాగాలు పోతున్నాం, ఆలోచనలు పోతున్నాం, మనకు ఏది లేకపోయినా అది కనిపించాలి, చూపించుకోవాలంటే పోతున్నాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పయ్యా.
ఇంకేమన్నారు కింద? నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించును. దేవుని స్తోత్రం. ముందు దేని విషయంలో జాగ్రత్త గట్టి చెప్పండి. ఎందుకని ఈరోజు మనకి కర్మ రావడానికి ఎవరి కారణం? ఈ కనులు చూసిన వాటిని తెచ్చుకోవటమే. అవునా అయ్యా? అయ్యా అవునా? ఈరోజు ఇక్కడ నీకు నాకు ఈ తిప్పులన్నీ ఎందుకు వచ్చినాయి? చక్కగా అవ్వమ్మ పండు చూడకపోతే చూసిన దాన్ని చూసినట్టు కోసుకొని తినక వర్ణాతీతంగా వర్ణించింది. ఏమంది? చూచుటకు సుందరమును అందమైనది కనులకు ఇంపుగా ఉన్నట్టు చూచి వదలలేక విడవలేక కావాలి కావాలి అని వాళ్ళు కోసుకొని అపవిత్రమైంది. ఇప్పుడు అందరికీ కలిగించింది. అదే ఆ కాయ తినకపోతే మనం కూడా ఏదేమి మనం కూడా తెచ్చేవాళ్ళం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సాగుండేది కాదు, ఈ తిప్పలుండేది కాదు, ఈ బాధలుండేది కాదు. అమ్మమ్మ దేవుడు చూసింది చంపగంటి అమ్మా చూసింది. చూసినట్టు వదలమాలే, చూసిందల్లా కావాలి. ఏం చేస్తావు? ఏమైనా చేస్తావా? కాదు, వాళ్ళ ముందు నాకు కావాలి, వాళ్ళ ముందు నాకు కావాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ వెయ్యి కాలమని వాళ్ళకి నీకే అవుతున్నాడు. తెలుసా అంటే నాకు ఏది అవసరమో అది నువ్వు నాకు ఇవ్వయాలి ప్రభు అడగాలి. ఏంటది? నాకు ఏది అవసరం అది నాకు ఇవ్వయ్యా. అంతేగాని వాళ్ళకి అది ఉండగా ప్రభు నాకు కూడా ఇవ్వచ్చుగా అని అనగబాక. వాళ్ళకి అది అవసరం, దేవుడు ఇచ్చాడు. నీకు ఏది అవసరం అది అడుగు, దేవుడు అది నీకు ఇస్తాడంటే. దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుడి చేతులు ఎందుకు చెప్పండి. నిద్రపోతున్నాను సంపర్కులు పడతాండి. అందరూ మెలుకున్నారా? మంచి దేవుడి స్తోత్రం. దేవుడు చూస్తాడు. అమ్మా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలనే చూశాడు. సూర్యుడు పైలాంటి విశేషణ వచ్చాడు. వీటిని నా యజమానుడు నా దైవజనుడు తీసుకున్నట్టు మనసు లేకపోయిందని చెప్పుకొని నేను నా పోయి వాటిని తెచ్చుకుంది. జాగ్రత్త. వద్దన్నా దేవుడు వదిలేయంటున్నా కావాలి కావాలని బరిగడుతున్నావేమో. వాటిని కూడా దేవుడికి వ్యతిరేకముగా ఆరాధిస్తున్నావేమో. దేవుడు సన్నిధిని చూడాల్సిన నీ కళలో ఏదో పైత్యం వైపు నీ కళ్ళు పైకెత్తున్నదేమో. జాగ్రత్తగా దావీదు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటి మీదకి నా దృష్టి వెళ్ళకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు కృపయా. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. మనిషిగా ఉన్నంత కాలం ఆ చూపు ఆపలేను, ఆ చూపులో కలిగే కోరికలను ఆపలేను. కానీ నీ దగ్గరకు వచ్చి మోకాలేసి నేను అనుకుంటే నాకు కొంచెమైనా మేలు కలుగుతుంది. అందుకే వచ్చి నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా. నా కనులు వ్యర్థమైన వాటిని చూడకూడదు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ దావీదు జీవితం వ్యర్థమైన వాటిలో పడిపోయింది. ఇశ్రాయేలు ప్రజల సైన్యాధిపతికి ఆ సైన్యవంతమైన యుద్ధం చేస్తూ ఉంటే మనోడు ఏమీ పట్టినప్పుడు ఇందులో ఆయుధం అంతఃపురం ఆయుధం సాయంకాలం లేచి యుద్ధ సమాచారం వచ్చి ఆలోచన కలిగి ఉండాల్సిన దావీదు దాన్ని పక్కన పెట్టేసి మిద్ది మీదకి ఎక్కి ఏం చేస్తాడంట? మిద్ది మీదకి సంచరించడం మొదలుకుంటారు. చూడకూడని విషయం కనులకు కనబడింది. వెంటనే దాన్ని అక్కడితో ఆగకుండా ఆ చూచిన దానిని శరీరంతో ఆ క్రియ జరిగించే వాళ్ళకి తీసుకుని వెళ్ళాడు. నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటే, పనికి మాలిన వాటిని చూస్తూ ఉంటే, పాపానికి నడిచే వాటిని చూస్తూ ఉంటే, చేయాల్సిన పని ఎంత తెలుసా? దైవ జ్ఞానము కలిగిన వ్యక్తులైతే ఆత్మకు సిద్ధపడే
ఖచ్చితంగా నేను చేసే పని ఒకటే, ఏసేపు వలె ఉన్న ప్రార్థన ఆ పాపానికి వ్యక్తంగా వాడుకుని దూరంగా పారిపోయే ఆ హృదయం నీలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనసులో కంటితో చూసే కోరికలను మనసులో చేసుకుంటూ పైగా ప్రభుత్వంలోకి వచ్చి మోకాలేసి ప్రార్థన చేసి భక్తి చేస్తే నీ భక్తి దేవునికి వెక్క సమగా మారుతుంది. నీ భక్తి దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి వల్ల దేవుడు కూడా కనపరచబడలేడు. దేవుడు కనపరచబడి ఆనందించాలి అంటే వ్యర్థమైన వాటిని మన కన్నులు లేకూడదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చూడకూడదు? వ్యర్థమైన వాటిని చూడకూడదు. మనకి దైవ వాక్యం కూడా బోధిస్తుంది. మనం ఉండాల్సిన మార్గాన్ని బోధిస్తుంది, మనం నడవాల్సిన మార్గాన్ని బోధిస్తుంది. ఆ కన్నులతో మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ లోకస్తుల వల్ల లోకల మాదిరిగా మన కన్నులు వాటిని వీటిని చూస్తూ ఓర్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు స్తోత్రం కలుగుతుందా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆరాధించే దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడో, ఆయన రక్తములు కడగబడిన మనం కూడా అంతే ప్రత్యేకంగా దేవుని ఎదుటి కనబడాలి. అంతే ప్రత్యేకంగా దేవుని జీవించాలి. అలా ఉన్నప్పుడు బిడ్డ నీ మట్టుకు నీవు పరలోకానికి వెళ్ళే కోపం నువ్వు సంపాదించుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏం కలిగింది నీకు? నీ మట్టుకు నీవు పరలోకానికి వెళ్ళే కోపం దేవుడు ఇస్తాడు. ఆ పరలోకం ఓరకనే రాదు. కొంతమంది అనుకుంటున్నారు పైకేదో భక్తి చేస్తున్నట్టుగా, పైకేదో పరిచయం చేస్తున్నట్లుగా, పైకేదో దేవుళ్ళు ఉన్నట్టుగా కనపరుచుకుంటూ లోపల చేసేవన్నీ వ్యర్థమైన పనులే. పైగా చెప్తా ఉంటాం, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి? అందుకే ఒక భక్తుడు రాశాడు, రెండే రెండు దారులు ఏ దారి కావాలి మానవా. ఎన్ని దారులు? ఒకటి లెఫ్ట్, రెండు రైట్. వెళ్ళేది ఎట్లా వెళ్ళాలి? మనం వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఇదేంటి, మనం ప్రయాణం చేసేటప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా? అమ్మా రైట్ ఆలి. రైట్ వెళ్తే నిర్దాక్షిణ్యంగా ఎదురొచ్చే వారికి ఉద్యోగ వారికి సంబంధం ఉండదు. ఏం కాదు. ఎటు వెళ్ళాలి? నువ్వు ఎటు వెళ్ళినా రైట్ వెళ్ళడానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏంటా గుర్తులు? ఒకటి పట్టిక ఉన్న సిగ్నల్స్ వేయాలి, లేదా తోలేని చేతితో చేయమన్నా పెట్టుకోవాలి. కొన్ని గుర్తులు చేయాలి, ముందేళ్ళకి వెనక్కోడికి. అది లేకపోతే మూతి పళ్ళు రాలిపోతే మోకాలు చెప్పు ఓడిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. ఓడగొట్టుకున్న రోజులు కూడా మీలే. ఏంటి అంటే వెళ్ళాల్సిన తిన్నమైన మార్గములు వెళ్ళకుండా నన్నవడేం చేస్తారులే, నన్నవడేమంటారులే. ఎవరేమన్నారు? వేసి గుర్తుగా నిన్నేమనాలి? ఆడికేం పని? నువ్వు వెళ్ళేదే రాను, నువ్వు ప్రాణం చేస్తే వ్యతిరేకంగా వాడు అడగాల్సిన అవసరం బుద్ధిపోతే నీ దారిలో నక్షత్రంలో ఏం కూడా అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీ పెద్దవే పడాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా మానవ జీవితానికి రెండే రెండు దారులు. ఒకటి పరలోకం, రెండు నరకం. ఏ దారి కావాలో కోరుకో. మనం నీకే వదిలేశాడు. ఆయన దిగబట్టడం, బలవంతంగా నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టడం, చెప్పటం వరకే ఆయన పని. వింటే విను, వినకపోతే తిరుగు. నీకు నచ్చినట్టుగా తిరుగు, నీకు ఇష్టమైనట్టుగా తిరుగు. కానీ నీవు బ్రతికిన బ్రతికంటే ఒక రోజు 4 వర్షాలు దేవుని ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. కాపాడే నామము భూమి మీద రాని, తూర్పు దగ్గర రాని,
ఎవరు నీకు కానరాదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దావీదు కూడా పిల్లారా సాయంకాలం అన్న చల్లబడిన వ్యక్తి మీదకి సంచరించి చూడకూడని దాన్ని చూసి వదలకుండా పడిపోయాడు. ఆ పడిపోయిన దావీదు తిరిగి లేచిన తర్వాత ప్రార్థన చేస్తున్న ప్రార్థన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని కోసం బ్రతకాలి. కొంతమంది సంపాదించుకోవడానికే బ్రతుకుతారు, కొంతమంది తినటానికే బ్రతుకుతారు, ఎక్కడో అక్కడక్కడ దేవుని కొరకు కూడా బ్రతకటం నేర్చుకుంటారు. దేవుడు మనుషులకు విధించింది ఏంటో తెలుసా? నువ్వు పని చేసుకోవాల్సిన దినాలు నీకు ఎన్నో దేవుడు చెప్పాడు. ఎంత సమయమో చెప్పాడు. ఆ మిగిలిన సమయం దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, దేవుని కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆయనతో గడపటం నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నామో తెలుసా? మనది మనకే కావాలి, దేవుంది కూడా ఎలా జీవించబడతాం, ఎలా ఆశీర్వాదాలు పెట్టుకుంటారు. కుటుంబానికి ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నావా? వారి నానాభాగల పడి విధముగా నీ భక్తి వారికి కనబడుతున్నా. ఎవరి కాలం అని ప్రభు నీకు సెలవిస్తున్న మాట ఒకటే, క్రైస్తవ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మొట్టమొదటిది ప్రతి క్రైస్తవుడు తన కన్ను చూపు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మహాభక్తుడు అంటాడు, బిడ్డ 7 గంటల 30వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉంటేనే నేను ఎలాగో కన్యకను నా కన్నులతో చూచేది. 7 గంటల 30వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడైతే అదేనా 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొని కన్యకను నేను ఎలాగో. తెలుసులో అంటే కన్యకలను చూడొద్దంటే స్త్రీలను చూడమని అర్థమా? ఏమంటున్నాడు కదా? నేను నా కన్నులతో నిబంధనలో ఆ నిబంధన ఏమిటి అంటే, నా కన్నులతో కన్యకలను చూడరు అంటే దాని అర్థం స్త్రీలను చూడాలనా? కాదు. బైబిల్ పరిభాషలో ఏదైనా విధానాన్ని గ్రహించాలి అంటే రెండో పుస్తకం కూడా వర్తించని దేవుడు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో నా కుమారుడా అని దేవుడు పిలిచాడు అంటే అదే సందర్భంలో కుమార్తెలు కూడా ఆ మాటను వర్తిస్తాయి. అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏమి ద్వారా? నా కన్నులతో నేను నిబంధన. ఏ నిబంధన? నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏది నా కన్నులతో నేను చూడను. నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ఏది నాతో ఉండనివ్వను. అతి నిబంధన నేను చేసుకుంటున్నానని ఏదో దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిందాక. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఏమన్నాడు? మొహపు చూపుతో చూసే ప్రతివాడు శారీరకముగా కలవవసరం లేదు కానీ, శరీరాలు ఏకమవసరం లేదు కానీ, చూపుతోనే వారి జీవితాల్లో అక్కడికక్కడ వాడు చెప్తున్నాడు. అంటే మన చూపులు ఏముండకూడదు? మాట్లాడండి. ఏముండకూడదు? మోహపు చూపు. చూపు వేరు, మోహపు చూపు వేరు. అంటే చూడాల్సిన దానికంటే వేరే పరిభాషలో, వేరే వ్యతిరేకమైన ధోరణిలో ఈ కళలు ఎప్పుడైతే మన ముందున్న దానిని చూడటానికి ఇష్టపడతారో అది వ్యభిచారము చేసిన వాడితో సమానమని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే పిల్లరా, దేవుని బిడ్డలు దేని విషయంలో మెలకు కలుగుండాలి, జాగ్రత్త.
చూచే కన్నుల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. రెండోది దేవుని బిడ్డలు దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్తున్నారా. చెవుల విషయంలో ఏ విషయం ఉన్నాయా? చెవులు ఒకసారి పట్టణం చూడండి. నాయి కాదు, మీ చెవులు ఉన్నాయా అంటున్నా. వాటిని చెప్పేటప్పుడు చెవులు కొంతమంది ఎత్తుతా అంటున్నారు. చెవులు ఉన్నాయి అందరికీ. అమ్మా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆత్మ చెప్పు సంగతులను చెవి కలిగిన వాడు వినిగాక. ఎవడు వింటాడు దేవుని మాట? ఎవరు దేవుని మాట అర్థమవుతుంది అంటే ఆత్మ చెప్పు సంగతులను, ఆత్మతో కలిగిన చెవులు ఆ మాటలు వినగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది దేవుని విషయంలో జాగ్రత్త. ఎందుకు చెవులు? చెవులు ఎందుకని? విన్న దాన్ని ఎప్పుడైనా దాచుకునే గుణం అనుకుందా? ఎవరన్నా ఏదన్నా నువ్వు చెప్పారనుకో, చెప్పిన దాన్ని పక్కకి వెళ్ళకుండా గుటుక్కుమని ఇంకేసి కడుపులో పెట్టుకునే స్థితి ఎవరికం ఉందా? మా పట్ట పగిలిపోవడం పిల్లల్లాగా ఉండిపోయి చెప్పేయాలి. కొంతమందికి అయ్యా నాకు ఏమవుతుందా కట్టేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుందాక. గట్టిగా ఏం చెప్తున్నావు? ఏం వింటున్నావు అసలు? వ్యర్థమైన వాటిని కన్నులు చూడకూడదు అంటే వ్యర్థమైన వాటిని కూడా నీ చెవులు వినకూడదు. ఆత్మీయులను పాల్గొంచేది, భక్తులను కదలకుండా ఏది నేను వినకూడదు. వాటికి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలిగింది. బైబిల్ గ్రంథంలో వచ్చి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 4:24 చదవండి. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో. దేవుని స్తోత్రం. దేవుని విషయంలో జాగ్రత్త ఉండాలి. నీకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం ఏదైతే వింటున్నావో ఆ ఇదే వాటి విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని విషయంలో జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చి వింటున్న వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకని? ఇన్ని సంవత్సరాలకు వచ్చి ఇన్ని విధాలుగా వింటున్నా ఎంతమంది సేవకులు వచ్చి ప్రత్యేకంగా వాక్యము ద్వారా మనకి హెచ్చరించి దేవుని బిడ్డలు ఇలాంటి ఒక క్రమాన్ని కలిగి ఉండాలి, ఇలాంటి భక్తితో ఎదగాలి, ఈ విధమైన పరిచర్య కలిగి ఉండాలి, ఈ విధమైన మనస్సుతో దేవుని అట్టి పెట్టుకుని ఉండాలి అని ఎన్నోసార్లు ఎంతో మంది సేవకుల ద్వారా వింటున్నాము. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా మన జీవితాల్లో అలాగే వెళ్ళిపోతున్నాం. మార్పు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విన్నవాటి విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి వాక్యం చదువుదాం. ఆదికాండము 27:5. త్వరగా దేవుని వాక్యాలు చదువుదాం. ఆదికాండము 27:5. ఇస్సాకు తన కుమారునితో ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇస్సాకు ఎవరితో చెప్తున్నాడు? అమ్మా, ఇస్సాకు ఎవరితో చెప్తున్నాడు? ఏశావు ఎవరు? ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మంచి మాట్లాడుకుంటారా, చెడు మాట్లాడుకుంటారా? ఏమా, కొడుకు తండ్రి మంచి మాట్లాడుకుంటారా, చెడు మాట్లాడుకుంటారా? చెప్పాలి గట్టిగా. మంచిగా. మరి భార్య ఏం చేస్తుంది? ఎక్కడుంది? ఎక్కడుంది? చెప్పండి, చెప్పండి. ఇంకా మన జీవితంలో కొన్నిసార్లు దొంగ చాటు బతుకులు బాగు. ఏ బతుకులు? చాటుగా
ఏం చేస్తాం కొంతమంది మనిషి ఎక్కడ ఉంటారు కానీ చెవి ఎక్కడ ఉంటుంది అందుకే పెద్దలు అన్నారు బహుశా ఆ గోడలకు కూడా చెవులు ఉంటాయి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడి స్తోత్రం. గోడలకు చెవులు ఉంటాయా, గోడ పక్కన దాక్కు నినే వాళ్ళకి చెవులు ఉంటాయా? గోడ కాదు చెవులు, పెద్దలకు ముడి పెట్టేశారు అంతే, కానీ గోడ పక్కన ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా హల్లెలూయా. ఓ రోజంతా పక్కింట్లో గొడవ జరుగుతుందట. ఎవరింట్లో? మన ఇంట్లో కాదు, పక్కింట్లో గొడవ జరుగుతుంటే భార్య భర్తలు ఎంతో గట్టిగా తిట్టుకుని కొట్టుకుంటున్నారట. ఆ పక్కన ఆమెకి ఏం చేయాలి అర్థం కాక లోపల ఉరుతులవుతూ ఎట్టాగైనా వెళ్ళి వినాలని దడి పక్కకి వెళ్ళి ఉందామని చెవి ఇట్లా పెట్టబోయేదానికి పొల్ల ఒకటి వచ్చి కంట్లో పోసుకుందంట. ఎందుకు వచ్చింది పొలం? వాళ్ళకి ఏమొచ్చిందో, వాళ్ళకి ఏ గీజులాట వచ్చిందో, వాళ్ళు ఏదో మాట పసగమో మాట కుదరతే అనుకుంటే ఏదో నష్టమైంది. మన ఇంట్లో అవ్వవా? మనం తిట్టుకోకుండానే బతుకుతున్నామా? అనుకోకుండానే బతుకుతున్నామా? కొట్టుకోకుండానే బ్రతుకుతున్నామంటే ఏ ఇంటికుండే కొంత ఇంటికుంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. కానీ మనకున్న వాటితో చదువుకున్నా మన ఇంటి కూర రుచి కంటే పొరుగింటి కూర అది నీరు తాగి ఈ మోనే ఆ మోడ పెట్టుకున్నాం ఎంత బాగా ఉండేదన్నమాట. దేవుని స్తోత్రం. అదే ఇంటికాడ ఎక్కడ తిడతారా ఏమంటారా అని అన్ని తనలో నిలుపుకుని జాగ్రత్తగా వండుతారు. ఏంటుంది ఈ వంటకం కోసమేనా? ఎంతకంటే నేను బాగా వండగలను. అప్పుడే గురించి వాళ్ళతో దేవుడి స్తోత్రం చెప్పండి. అప్పుడేం చేయాలి? నేను బాగా వండగలను అనగానే వాళ్ళని ఈడ్చుకొచ్చేసి అది నుంచి పెట్టి వంట వండిచ్చేయాలి. వండిందంట. రెండోసారి ఆ మాటలో పతయ్య చెప్పండి, పతయ్య ఏం చేశారు తర్వాత చెప్తాను, పాటునైనా చెప్తా. పతయ్య దేవుడి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మీతో చెప్పిన ఉపదేశం ఈ విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి చెప్తున్నారు దేవుడు? నువ్వు నేర్చుకోవడానికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఆ నేర్చుకున్న దాని ప్రకారం నీ జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు బ్రతికితే అక్కడికి వస్తావని. అది దేవుని ఆశ. ఇక్కడ ఏదో ఉంటాను కానీ జీవితానికి వచ్చేసరికి నిలబడే భయానికి వచ్చేసరికి నీ జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడే అర్హతను మనం కోల్పోతాం. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. చివరితో దేవుని మాట చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 10 నుంచి 11 వచనం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు. పోవుటకు నీకు భయమైన యెహోవా నీ పనివాడైన పురాణోకుడు దండిన తిరిగిపోము. వారు చెప్పిన మాటలు వినగా నీవు ఆ దండిలోనికి పోవుటకు నీ చేతులు బలపరచబడినాయి చెప్పగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి ఏం చెప్తున్నాడు? న్యాయాధిపతి స్థానంలో వచ్చిన నిపుణులను ప్రబోధించాడు. నిపుణుడా జనానికి వచ్చిందని భయపడుతున్నాయేమో. వారి మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళటానికి భయమైనలా ఈ రాత్రి ఒక పని చేయి. ఏంట పని? నీ పనివాడైనటువంటి పురాణుని వెంట పెట్టుకుని ఆ దండులోనికి దిగి వెళ్ళు. వాళ్ళు చెప్పుకున్న మాటలు విని ఎడల నీవు చేయటకు నీకు బలము నీ చేతులకు కలుగును. దేవుని స్తోత్రం కలుగుగా. నేనంటాను పిల్లగా, దేవుని మాటలు వినేవాడు బలం పొందుకుంటాడు. దేవుని మాటల మీద దృష్టి పెట్టేవాడు బలం పొందుకుంటాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వీళ్ళ వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాటల వలన తప్ప మన దేని వలన కలగదు. దేవుని స్తోత్రం. అంటే మనలో విశ్వాసం దేని ద్వారా కలిగేది?
లోకస్తులు చెప్పుకునే మాటల ద్వారా లోకపు మాటల వల్ల మనలో విశ్వాసం కలగదు, కానీ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మాటలు వింటున్నప్పుడు మీరు ఎందుకు తెలుసా, దేవుడు నా పట్ల కూడా ఇలాంటి కార్యం, ఇలాంటి మేలులు, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని నీవు కూడా ఫలాన్ని పొందుకోగలిగే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆ కృప కావాలి అంటే నీవు వింటున్న ఉపదేశము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త బిడ్డ. ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పేస్తున్నాలే, అయిపోయిందిలే, ఏదో విన్నానులే అనుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోబాక. యాకోబు పత్రికలు ఏం చెప్తున్నాడో తెలుసా? యాకోబు పత్రికలు ఏం చెప్తున్నాడు? మీరు వినువారు మాత్రం అయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక విన్న దాని ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండాలి. అంటే ఇక్కడ నువ్వు ఏది వింటున్నావో ఆ విన్న దాని ప్రకారం మనం ఏం చేయాలంట? ప్రవర్తించడం నేర్చుకోవాలి, జరిగించడం నేర్చుకోవాలి. ఆ విన్న దాని ప్రకారంగా నీవు నేను బ్రతకడం నేర్చుకోవాలి. ఇక్కడ వినేది ఒకటైతే బయటకు వెళ్ళి చేసేది ఒకటైతే పిల్లగా దేవుని గణపరిచే వాళ్ళు మనం కానే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువు చెబుతున్నాడు, నువ్వు భయపడుతుందేమో వాళ్ళు చెప్పే మాటలు విని నీ పని అయిపోయింది, ఇక నువ్వు సాధించలేవు, ఎక్కడితో నీ జీవితం అయిపోయిందని ఆ మాటలు నీవు విన్నావు కదా, నిన్ను భయపడుతుందేమో. అయితే దేవుడు చెప్తున్నాడు గిద్యోను పిలిచి, గిద్యోనా నీ భయం ఏంటో నాకు అర్థమైంది, కానీ నువ్వు బలం తెచ్చుకోవాలి అంటే నేను చెప్పే మాటలు కాదు నీకు బలం వచ్చేది, నీలాంటి మనుషులు చెప్పుకునే మాటలు వింటే నీకు బలం వస్తుంది. వాళ్ళ దగ్గరికి రాత్రి దిగిపో, వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు వింటే నువ్వు చీటకు నీ చేతులకు బలం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే అప్పటికి వెళ్ళేసరికి ఒకటే రాళ్ళు ఇద్దరు చెరికత్తలు ఇద్దరు చెప్పుకుంటున్న మాటలు విన్నాడు. యావనొకటి మిథ్యానీల తండ్రిలోనికి పెరుగు వచ్చి వారి గుడారములను పడచేసేను అని చెప్పి వారు చెప్పుకుంటూ అంటారు. ఆ యావన వ్యక్తి ఎవరు కాదు, గిద్యోను ఖడ్గమే అని చెబుతూ ఉన్నప్పుడు గిద్యోను ఆ మాటలు వినగానే బలం వచ్చిందంట. ఎవరే కాలం మంది దేవుని సేవకుడిగా చెప్తున్నాడు, దేవుని మందిరానికి వచ్చావు, దేవుని సన్నిధిలోనికి వచ్చావు, ఒకవేళ నీ జీవితాన్ని బట్టి నీ కుటుంబాన్ని బట్టి అందరూ అనుకుంటుంటే, అందరిని చూస్తున్నప్పుడు వాక్యం పోల్చుకుంటుంటే ఏది నా బ్రతుకు ఎట్లా అయిపోయింది, నా జీవితం ఎట్లా అయిపోయింది, ఇంకెట్లాగే అయిపోతావేమో అని నువ్వు కాలంలో నువ్వు చేస్తున్నావేమో. జాగ్రత్త, నా దేవుడితో పోవాడు. అంత తుడిచిపెట్టుకుపోయి వెళ్ళిపోయినటువంటి ఏడు తిరిగి లేకుండా లేవు. నువ్వెంత అనుకుంటున్నావంత నా దేవుడికి సమర్పణ సాధ్యమే. నమ్మకం నీ వల్ల కావాలి, విన్న దానిని నమ్మకం నేర్చుకోవాలి. నమ్మకం నీకే లేకపోతే దేవుడు నీకే చేస్తాడు. మళ్ళీ ప్రార్థన చేసి ఆ దేవుని పట్ల నమ్మకం లేకపోతే ఆ కార్యాలు చేస్తావు. ఆ కార్యాలు చూడడానికి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? విశ్వాసంగా నీకు విశ్వాసం కలిగిన మాటలు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సావాసం చేయి. అవిశ్వాసంతో పలికే వాళ్ళతో కాదు. దేవుడికి మాటలు చెప్పుకునే వాళ్ళ చెప్పుకుంటే నీలో విశ్వాసం పెరగదు. ఎక్కడికి వెళ్తే ఎవరైతే యేసు క్రీస్తుల గురించి మాటలు చెప్పుకుంటున్నారో ఆ మాటలు వింటుంటే ఎక్కడ ఒక చోట మూల నీలో విశ్వాసం లేకుండా మొదలు పెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా ఎవరిని వింటే విశ్వాసం వచ్చింది? యేసుని గురించిన మాటలు విందంట. లోకమంతా ఏం చేశారు, లోకమంతా నిందించారు. నీ దగ్గర ఉండాలంటే వాసన వస్తుంది, నీ దగ్గర ఉండాలంటే రాకేస్తుంది, ఆ కంపు భరించలేకపోతున్నాం. నీ జీవితం ఎట్లా అయిపోతుంది, ఇంటికి రావాలంటేనే వస్తుంది. అయినోళ్ళు ఇంటోళ్ళు అందరూ వేస్తే ఆమె ఎవరికి వచ్చిందంట? ఖర్చు పెట్టి 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 ఉన్నదంతా పోగొట్టుకుని రోగం ఇంకెక్కువైపోయింది. వచ్చే వాళ్ళు కూడా ఆగిపోయారు. నా సహోదరి సహోదరుడా, నువ్వు మనుషులు నమ్మితే నీ స్థితి ఇలా ఉంటుంది, కానీ దేవుని నమ్మితే కంపు కొట్టిన బ్రతుకుల్లో నుంచి కూడా
మధురమైన సువాసన కలిగిన జీవితంలో దేవుడు తీసుకెళ్తాడు. నమ్మితే గట్టిగా శబ్దంలో హల్లెలూయా హల్లెలూయా. దీని మన దేవుడు పైకెత్తున్నాడు. అనుకుంటున్నావేమో గడిచిపోతుండ్రే, అయిపోతుండ్రే, రాజీ పడిపోయి బతుకుతున్నావేమో. జాగ్రత్త బిడ్డ, రాజీ పడిపోతే అది నీ జీవితానికి సరిపోతుందేమో, కానీ నువ్వు చేసే భక్తి జీవితానికి సరిపోదో ఆ లెక్కను దేవునికి చెప్పుకోవడానికి అర్హత కలగదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయనతో ముందుకి వెళ్ళే వారంగా మనం ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించగలడు. ఆమేన్ ఆమేన్. నేను విషయంలో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితంలో. అమ్మా, వినే వాటి విషయంలో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెడు మాటలు చెప్తున్నారా? ఎవరైనా చెడు విషయాల గురించి నీ దగ్గర మాట్లాడుతున్నారా? వాటిని నేను అక్కడి నుండి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో. నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో. అవిశ్వాసమైన మాటలు విని విని ఉన్న విశ్వాసాన్ని కూడా చేర్చుకుని దేవునికి నీ జీవితాన్ని దూరం చేసుకుని నిత్య మరణం వైపు నడవక దేవుని వైపు నడువు. నువ్వు ఎంత విశ్వాసం పెట్టుకుంటావు, ఎంత బలం పెట్టుకుంటావు, ఎంత నమ్మకం పెట్టుకుంటావో, నా దేవుడు నీ స్థితి ఎలాంటిదైనా ఆయన మీద నీకున్న భక్తి, ఆయన మీద నీకున్న నమ్మకం, ఆయన మీద నీకున్న సరైన విశ్వాసమే నీ జీవితంలో నువ్వు కారణానికి నాన్న పలకగలిగిన దేవుడు మన దేవుడు. ప్రజలో హల్లెలూయా హల్లెలూయా. ఒకటేంటది? దేవుని విషయంలో జాగ్రత్త, కన్నుల విషయంలో. రెండోది చెవుల విషయం. ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసి వాటిని ముగిస్తాను. మూడోది ఏంటంటే మాట్లాడే మూడు విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏ విషయంలో? ఏ విషయంలో? ఈ మనిషిగా దేవుని దగ్గరికి వస్తున్న నువ్వు ఈ మూడుగా కంట్రోల్గా ఉంటే, స్వాధీనంలో ఉంటే దేవుడు కూడా నేను తప్పుతాడు, దేవుడు కూడా దూరంగా ఉంటాడు. దేని విషయంలో చెప్పాలి? మానవుడు ఆయుష్ ఎందుకు తగ్గిపోతుందో చెప్పనా? ఒక భక్తుడు అంటాడు, మనిషికి మించిన ఆయుష్కి మించిన మాటలు నోటప్పటి నుండి మానవుడు పలుకుతున్నాడంట. ఒక దినానికి కొన్ని వేల మాటలు పలుకుతున్నాడంట, కొన్ని వేల మాటలు. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే వంకర వండుకోవద్దు, అందులో మోసం వండుకోవద్దు, అందులో అబద్ధాలు వండుకోవద్దు. నీ మాట ఎలా ఉండాలి? సత్యము ఉండాలి, సత్యం కలిగిన ఉండాలి. ఏమైతే ఈ కాస్త దానికి ఒక మాట తప్పిస్తే ఏదో మనం నచ్చబొమ్మలు అనుకుని మాట మారిస్తే అది నీకు కలిసిద్దేమో, కానీ దేవుని దగ్గర నిలవటానికి నీకు స్థానాన్ని ఇవ్వదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని విషయంలో జాగ్రత్త ఉండాలి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, ఒకరి నోట నుండి ఆశీర్వాదం వచ్చినము శాపం వచ్చినము పలుకుతారు. నా ప్రియ సహోదరులారా, మీలాగున మనం ఎలా ఉండకూడదు చెప్పండి? ఆశీర్వాదం ఒక మనిషికి ఆనందాన్ని ఇచ్చే మన నోటలు మాట మన నోట్ల నుండి రాకూడదంట. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మన దైవజనుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు అంట పిల్లల్ని కుక్కల్లా పెడతారంట. ఏట్లతో వచ్చి చెప్పరండి, తల్లిదండ్రులుగా ఎట్లా పెడతాం పిల్లల్ని? కుక్కలు వచ్చి కుక్కలు గట్టిగా పెడతామంట. అదే కుక్కనేంటో స్వీటీ హాటీ అని చెప్పి హాయిగా భుజాన్ని ఎక్కించుకుంటామంట. దేవుని స్తోత్రం చెప్పండి కదా. కుక్కనైతే ముద్దుగా పిలుస్తాం, కడుపును పుట్టిన బిడ్డలనైతే కుక్క కంటే హీనంగా పిలుస్తామంట. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే పిల్లగా మన బిడ్డలను మన నోట నుండి శాపకరమైన ఒక్క మాట కూడా బయటకు వెళ్ళకూడదండి. మీకు అర్థం కలిగిన విషయం ఏంటో చెప్తున్నా? పాత నిబంధన కాలం అంతా కూడా మనం చూస్తే పితరులు వాళ్ళ నోటంపడ పలికిన మాట వాళ్ళ బిడ్డల మీద ఏలుబడి చేసింది. అది ఆశీర్వాదం అయితే ఆశీర్వాదం,
శాపం అయితే శాపం. ఇస్సాకు యాకోబుని ఏం చేశాడు? నోటితో పలికిన మాటలు దీవెనకరంగా పలికాడు. ఆ దీవెనకరమైన మాటల ప్రకారం యాకోబు దీవించబడ్డాడు. ఏశావుని ఏం చేశాడు? ఒక్క ఆశీర్వాదపు మాట కూడా తన నోటు లేదంట. బతుకులాడుతుంటే నోటి నుండి శాపకరమైన మాటలు తప్ప ఆశీర్వాదపు మాటలు రాలేదంట. ఏశావు జీవితం అంతా కూడా శాపంతోనే బతికింది. నేనేం చెప్తానో చెప్పున్నా, భాగస్థితిగా నువ్వు ఓర్చుకో, ప్రభు దగ్గర కన్నీరు పెట్టు. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటది. తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో వాళ్ళు తిట్టకపోయినా అనకపోయినా లోపల ఏడుస్తూ ఉంటాను చూడు, ఆ ఏడుపు కూడా వారికి శాపంగా మారుతుంది. ఇది నేను నేర్చుకున్న విషయం పిల్లల బైబిల్ నాకు బోధించిన సత్యం ఇది. దేవుని బిడ్డలుగా మనం ఏం పెట్టుకోగలదు? ఏం పెట్టుకోగలదు? వాళ్ళని గురించిన వేదన, వాళ్ళని గురించిన చింత మనసులో కన్నీరైనా నీ కళ్ళలో తిరుగుతుంది. నిజమా ఆ కన్నీరు వేసే పదాంతా పెట్టుకుంటుంది. నీకు తెలియదు అవసరం, నీకు అర్థం కాదు అవసరం. ఆ కన్నీళ్లకు కలిగే దేవుడు అక్కడే నిలబడగలుగుతాం. తిరిగి వచ్చి ఏది చేయడానికి నేర్చుకోవడం. ఉదయ కాలం వాక్యం మీద వాళ్ళు వింటున్న మనందరం కూడా నేర్చుకోవాల్సిందే. మన మాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరం ఉండాలి. ఆశీర్వాదకరం ఉండాలండి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన నీలో ఎలా వినగలుగుతాడు? అయినా కూడా రాజీ పడిపోయి, అయినా కూడా సమర్పించుకుని కాలం గడుపుతూ వెళ్ళిపోతున్నాం. కానీ నీ దేవుని పెట్టిన వాక్యం ఇలా చెప్తుంది. వాక్యానికి నేను నేరుగా అందుకోలే, అయినా నేను ఇలా ఎందుకుంటున్నానని చెప్పి ఆలోచించి పరివర్తన చెందే బిడ్డలో ఆ దేవుని మందిరాల్లో దేవునికి కనబడలేకపోతున్నారు. ఎవరి కాలం అని వాక్యం ఇచ్చిన బిడ్డ ఎంత గాయపరచబడినా, ఎంత బాధపడినా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, జనులు మిమ్మల్ని మీ మీద నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు తండ్రులు మీకు పరలోకమందు ఫలము ఎలా పలికితే ఎవరైనా నిన్ను గురించి నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డగా అబద్ధంగా పలికినప్పుడల్లా ఎవరంట? ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒక్క క్లారిటీ ఉంది. ఇప్పుడు మన మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అయ్యో, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన గురించి చెడ్డగా అబద్ధంగా మాట్లాడుతున్నారండి, మన ముందే మాట్లాడుతున్నారు, మన తినపడుతున్నాయి, మనం ఏం చేయాలి? ఇది మన భక్తి అయితే ఏం చేయాలనుకున్నా నేను? అమ్మా, మౌనముగా తలవంచుకుని వెళ్ళాలి. తిరిగి రివర్స్ అయితే, తిరిగి నువ్వు కూడా వర్తిస్తే పరలోకమందు నీకు ఫలం ఉండదు. ఎప్పుడు ఫలమో నువ్వు మౌనముగా వెళ్ళిపోయి దేవుని పాదాల కూర్చొని ప్రభుకి ప్రార్థన చేసుకుంటే అప్పుడు నీకు పరలోకమందు ఫలము కలుగుతుంది. కానీ ఎక్కడ నన్ను అన్నారు, నేను అలాంటి దాని కాదు, నేను అలాంటి కాదు, నేను అట్లా చేయలేదు, నా జీవితం నాకు తెలుసు, అది దేవునికి తెలుసు. కానీ నువ్వు ఎక్కడ దాకా కాగలో తెలుసా? వాళ్ళు ఎన్ని అంటున్నా, ఎన్ని మాట్లాడుతున్నా నువ్వేమవ్వాలో తెలుసా? మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. కానీ నోటితో మాట్లాడటం కానీ వెళ్ళేవా నీకు వారికి పెద్ద తేడా లేదు. భక్తి పాడైపోయింది, పరిశుభ్రత పాడైపోయింది. ఏముంది? కక్ష ద్వేషమే. అలాంటి జీవితం పెట్టుకుని ఇంత శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆయన సన్నిధిని మోకాలిస్తే ఇంతైనా ఏడుపు జరుగుతుందా? పొరపాటున ఏమంటామో తెలుసా? ప్రభా, ఆ వ్యక్తి నన్ను అలా ఉందయ్యా, ఇలా ఉందయ్యా, నువ్వేమన్నా అనుకుంటా ఉన్నావా అంటే
నేను అడుగుతున్న దేవా, ఇంత గొప్పగా బతకాలంటే మాకు వల్ల అవుతుందంటే ప్రభు అంటాడు, బైబిల్ గ్రంథంలో నీకు ఇచ్చిన గ్రంథంలోనే ఎంతో మంది భక్తులు నా కొరకు నిలబడి నడిచిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరిని పోల్చుకొని చెప్పుకుంటాం మనం? అమ్మా ఇరుగారు, ఎవరిని పోల్చి చెప్పుకుంటాం అమ్మా? చెప్పరండి. మనకి ఏదైనా కష్టాలు బాగా వచ్చినాయి అనుకో, ఇబ్బందులు వచ్చినాయి అనుకో, నష్టాలు వచ్చినాయి అనుకో, శోధనలు వచ్చినాయి అనుకో, బైబిల్లో ఎవరిని పోల్చి చెప్పుకుంటాం అమ్మా? చాలా మంది నీకేం తెలుసు అయ్యారు, ఏబు లాంటి పడ్డావా ఉండాలా? కొంచెం పోల్చుకుంటున్నామంటే మనకి ఆలోచన ఉండాలి. ఏ పేరు నచ్చిపోయాడు చెప్పండి? ఏం నచ్చిపోయాడు? అదేంటి మాట్లాడినది? ఊరి దేశంలో ధనవంతుడు. ఇప్పుడు ధనం ఆయన ఆస్తి అయినటువంటి లక్ష్మి ఎద్దుల జాతరన్నీ తీసుకోలేదు. ఒక్కొక్కడు వస్తున్నాడు, అయ్యా నీ మందిలో ఫలానోడు వచ్చి తీసుకెళ్తారు. ఇంకో వస్తున్నాడు, నీ మంది ఇంకో తీసుకెళ్తారు. ఇంకో వస్తున్నాడు, సుడిగాలిలో ఇంకో వస్తున్నాడు. రకరకాలు వచ్చి మాట విని తేరుకునే లోపే ఇంకొక మాట, మరలా తేరుకునే లోపే ఇంకొక వార్త. ఇలా అన్ని వార్తలు వినేసరికి చివరికి ఇంకొక వార్త, సుడిగాలిలో ఇల్లు కూలి నీ కుమారులు అందులో పడి చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు పడ్డావా? ఇదేంటి, నువ్వు పడ్డావా? ఏబు కష్టాలు పడ్డావా? మాట్లాడాలా? పడుతున్నామా ఏబు కష్టం? చెప్పండి. అసలు అందులో కించుకోవడం మన పట్ల నేనేమంటాను చెప్పనా? దేవుడు చెప్పింది మిత్ర మన జీవితం బాగుపడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తాగిందా? అక్కడ తాగిందా? ఏం చేశారు? అన్ని పోయారు. ఉన్న ఆస్తంటారు కలిపి పుట్టిన పిల్లలందరూ వచ్చింది. అరికాల నుంచి నడినెత్తినట్టు బాధాకరమైన చెల్ల పెద్దలు తెచ్చుకుని కోరుకొట్టు కోర్టు మీద వేసుకుని కూర్చున్నాడంట. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? అండి? మన బతికి ఎక్కడుంది? మన జీవితం ఎక్కడుంది? చిన్న కష్టాలకు వచ్చుకోం, చిన్న బలహీనతకు వచ్చుకోం, చిన్న సమస్యకి మనం నిలబడం. ఏం చేస్తాం? దేవుడు నాకేం చేయట్లేదు. ఏం చేయలేదు దేవుడు నీకు. మరి ఇప్పుడున్న స్థితి అంతా ఎవరిచ్చింది? పరిస్థితి ఎలా ఉంది? జీవితం ఎలా ఉంది? దేవుడు నేను ఎలా ఉంచాడు? ఇవన్నీ మర్చిపోయి, ఇవన్నీ వదిలేసి, ఈ రోజు చేతులు కదులుతున్నాయని, కాళ్ళు కదులుతున్నాయని, కలుగుతున్నాయని దేవుడు కావాల్సింది నువ్వు తెచ్చుకున్నదా? జాగ్రత్త సుమా. దేవుడికి వ్యతిరేకమైన మాటలు, దేవుడి ఎంత గొప్ప కృపించాడండి. ఎంత ఇచ్చినా కూడా మనం ఏం చెప్తున్నాం తెలుసా? దేవుడేమి. కానీ అంత పోయినా కూడా ఏమేం చెప్పాడు తెలుసా? యెహోవా ఇచ్చెను. ఇప్పుడు తెలుసుకో, నీ భక్తి గొప్పదా, నీవు భక్తి గొప్పదా? నువ్వు గొప్పదానువా, నువ్వు గొప్పదా, ఏది గొప్పదా? ఇప్పుడు తెలుసుకో. ఏడు నోట మాట నుండి ఒక్క పొరపాటు మాట కూడా రాలా. దేవుడు నాకు అన్యాయం చేసినని ఒక్క మాట మనం ఎన్ని మాటలు పడుకుంటాం? భక్తిలోకి వచ్చిన తర్వాత, మందిలోకి వచ్చినాక ఎన్నిసార్లు ఈ నోటితో దూషించుంటామా? సేవకులను దూషిస్తాం, విశ్వాసులను దూషిస్తాం, లేఖకులను దూషిస్తాం. ఇట్లా ఈ రోజు మన జీవితం ఏమైపోయిందో తెలుసా? భక్తి హీనతలోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇదే కాలం మంది ప్రభు చెప్తున్నాడు, ఏమో తన నోటి మాట వలన కూడా
పాపము పాపము అంటే నోటిని ఏం చేయాలి? ఏం చేయాలి నోటిని? చెప్పండి గట్టిగా. నోటిని కాపాడుకోవాలి, నోటిని కాచుకోవాలండి, నోటిని అదుపులో ఉంచుకోవాలి. నోటికి ఈ మాట వస్తుంది కదా అని చెప్పి, ఏ మాట చెప్పాలనిపించింది కదా అని చెప్పి ఆ మాట చెప్పి ఆ ఎదుటి వారిని గాయపరిచి బాధపరిచే స్థితికి నువ్వు ఉండగాక. దేవునికి మహిమ కలిగించే బిడ్డగా మన జీవితాలు ఉండుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం మంది వాక్యం ఇచ్చిన బిడ్డ యేసయ్య అంటాడు, మనిషి నోటిలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదంట. మరి ఏది అపవిత్రం పరుస్తుంది? మనిషి నోటి నుండి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, అమ్మా కొంచెం ఓర్చులు ఉండాలి, నా కోసమే బాగా ప్రార్థన చేయాలి, నువ్వు కాసేపు ఓర్చుకోండి, దేవుని స్తోత్రం చెప్పవచ్చు, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నోటి నుండి బయటకు వచ్చేయండి అమ్మా ఏంటి? ఏ మాటలు? నువ్వు మాట్లాడే మాటలే అపవిత్రానికి గురించారు. నువ్వు అనుకోవచ్చేమో మాటే కదా అనిపిస్తుంది, అంతేగా? మాటేగా నేను మాట్లాడింది, ఏ అన్యాయం చేయలేదుగా, ఏ మోసం చేయలేదుగా, ఏ అక్రమం చేయలేదుగా అనుకుంటున్నావేమో. ఒక్క మాట జరుగు, ప్రార్థన చేద్దాం. నిజంగా నీ మాటకున్న ఆ గొప్ప ఆ జీవితంతో ప్రభు నీకు బోధపడేలా, నీ కనులు కలిగేలా ప్రభు నీకు తెలియపరచుందాక. అదే చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 35 వచ్చిన చదవండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులను పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి నీ మాటలను బట్టి నీతిమంతుడు వంటి నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నందుదువు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. మాటకున్న ఎంత సరైన దేవుడు చెబుతున్నాడు. మనుషులు మాట్లాడే ప్రతి మాట ఎక్కడికి రాబోతుంది? మనమేముంటే మాట్లాడేసి దులిపేసుకుని వెళ్ళిపోతాం, మాట్లాడేసుకుని కడిగేసుకుని వెళ్ళిపోతాం, మాట్లాడేసుకుని తుడిచేసి వెళ్ళిపోతాం. ఏమో అనుకోబాకే అనుకోకుండా అనేసే కానీ ఆ కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోతాం. కానీ కానీ మనుషుడు నోటి నుండి పలికిన ప్రతి మాట రేపు విమర్శన దినమందు తీర్పులోకి వస్తుందంట. ఆ మాటల విషయమై నీవు దేవునికి లెక్క ఎవరు లెక్క చెప్పుకోవాలి? చెప్పండి, ఎవరు లెక్క చెప్తున్నారు? నీ మాటలే. నువ్వు చెప్పాల్సల్లా, నేను చెప్పాల్సల్లా. నేను నా మాటలు ఎక్కడికి వెళ్ళి చెప్పరేంటి? దేవుని దగ్గరికి వెళ్ళాయి. అందరూ అంటారు సస్తా సస్తా ఏం బతుకుపోవని, కానీ బైబిల్ చెప్తుంది సస్తు మనతో పాటు 2 వస్తాయి. దేవుని దగ్గరికి నీకంటూ ముందు 2 పోతాయి. ఒకటి నీ నోటి మాటలు, 2 ఈ జీవితంలో చేసిన మంచి క్రియలు అయితే మంచి క్రియలు, చెడు క్రియలు అయితే చెడు క్రియలు. ఈ 2 నీకంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దేవుడు నీ స్థాయిని బట్టి తీర్చడు, నీకున్న గొప్పతనాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. ఏటిని బట్టి తీర్పు తీరుస్తాడు? భూమి మీద ఏది బట్టి మాట్లాడేవాడు, ఎట్లా నోటు మాట్లాడేవాడు, ఆ మాటలే తీర్పు వస్తాయి. రెండవది వాక్యం చెప్పిన వినకుండా క్రియల ద్వారా, శరీరం ద్వారా, శాస్త్రాల ద్వారా, క్రియల ద్వారా లెక్క చేయకుండా నీకు ఇష్టానుసారంగా చేసేవాడు, ఆ క్రియలన్నీ దేవుడి ముందుకు వస్తాయి. నువ్వేం చెప్పాల్సల్లా అప్పుడు చెప్తాడు దేవుడు, నేను ఎన్నిసార్లు నీకు బోధించిన, ఎన్నిసార్లు నేను గద్దించిన, ఎన్నిసార్లు నేను హెచ్చరించిన, నువ్వేం చేయలేవు. మరి నువ్వేం చేయలేవు అమ్మా, అయ్యా ఏం చేయలేదు. వెళ్ళా విని తుడుచుకుని వెళ్ళిపోయాం, వీళ్ళు లెక్క చేయకుండా తుడుచుకుని వెళ్ళిపోయాం, వినేసి వదిలేసి వెళ్ళిపోయాం. కానీ దేవుడు వదలడం, దేవుడు
న్యాయ విమర్శ వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వేం మాట్లాడతావో, మంచి మాట్లాడతావో, చెడు మాట్లాడతావో, ఒకరిని గాయపరుస్తావో, ఒకరిని బలపరుస్తావో, ఒకరిని మేలు కలుగుతావో, ఒకరిని కీడు కలుగుతావో నీతో. కానీ నువ్వు ఎక్కడికి వస్తావో తెలుసా? రేపు తీర్పు రోజున ఆయన ముందుకు రాబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇంత వచ్చే నీకు నాకు దేవుడు ప్రేమతో చెప్పే మాట ఏంటో చెప్పిన, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాట చెప్పాడు. ఎలాగూ ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెను, అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసక్తంగాను ఉండనీయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సంభాషణ ఎలా ఉండాలి అమ్మ? ఉప్పు వాడను అంటుందా? మరి ఉప్పు వాడను అంటుందా? ఇదేంటి ఉప్పు వాడని? సరే, కూర వండడానికి ఏమేమి వాడతాం చెప్పండి. నూనె వేస్తాం, కరివేపాకు వేస్తాం, ఉప్పు ఉల్లిపాయలు వేస్తాం, వేసినాక చికెన్ వేస్తాం, ఆ తర్వాత రుద్దికినాక అల్లం పేస్ట్ వేస్తాం, అది కొంచెం వేగనిచ్చినాక ఉప్పు కారం వేస్తాం. ఈ ఉప్పు కారం కూడా కొంచెం వేగినాక అప్పుడు ఏం వేస్తాం? నీళ్ళు పోసి కాసేపు ఉడకనించి అప్పుడు కొత్తిమీర వేసి దించే ముందు మసాలా పొడి వేస్తాం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని వేసాం కదా, దీంతో పాటు ఏం వేస్తున్నాం? ఉప్పు వేస్తున్నాం. ఇప్పుడు వేసినన్నిట్లో నేను అడుగుతున్నా, చెప్పండి నాకు, నూనె కనపడుతుందా? కనపడతా? కనపడదా నూనె? మా పాస్టర్ గారు నన్ను భయపడుతుందా? నూనె కనపడతా లేదా? కనపడుతుంది. నెక్స్ట్ తర్వాత ఏంటది? కారమా? కరివేపాకు కనపడుతుందా లేదా? తర్వాత ఉల్లిపాయలు కనపడతాయా లేవా? చెప్పండి గట్టిగా. మరి అసలు మిమ్మల్ని ఉల్లిపాయలు కనపడతాయి లేదా? వండేసినాక కనపడతాయి. ఉల్లిపాయల తర్వాత మొక్కలు కనపడకపోతే ఉంటుంది, వండిన వాళ్ళని ఆ పొయ్యి మీద కూర్చోబెట్టారు. అంతే కదా. ఇప్పుడు చికెన్ తెచ్చి కూర వండమంటే కూర అంతా మంది ముక్కలు లేకుండా గ్రేవీ తెచ్చికో, ఇది తెచ్చిన కూర ఉంటుంది అన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ముక్కలు లేకపోతే అయిపోయిందేగా. దేవుడి స్తోత్రం. మొక్కలు కనపడతాయి. తర్వాత ఏంటి? అల్లం వెల్లుల్లిపాయ కనపడతా? 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 అల్లం వెల్లుల్లిపాయ మామగారు చెప్పండి, కనపడతా? 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 సరే, ఇప్పుడు వండుతారో నేను చూపెట్టాను. అయినా కనపడుతుంది, అయినా కనపడుతుంది. మీ కళ్ళు తేడా డాక్టర్ దగ్గర పిలిస్తే నాగండి, రేపు క్యాంప్ పెడదాం. అల్లం వెల్లుల్లిపాయ కనపడతా? కనపడతా? కనపడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక నేను చెప్పినందుకన్నా వండు నాకు చూడ కనపడుతుందో లేదో. ఆ తర్వాత ఇంకేం వేసాం? మాసం వెళ్ళిపోయిందిగా. కారం కనపడుతుందా? ఉప్పు కనపడుతుందా? ఇది కూడా కనపడుతుందామండి. తర్వాత ఏం చేస్తాం? కొత్తిమీర కనపడతా లేదా? మసాలా కనపడతా లేదా? ఎన్ని కనపడింది, ఉప్పు ఎందుకు కనపట్లా? ఎందుకు అట్లా? అది కూడా వస్తువేగా, అది కూడా వస్తువేగా. వాక్యం ఏం చదివా? చదువు. ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరము వలన అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు ఉప్పు వేసినట్లు, ఏమేసినట్లు? కనపడింది ఎట్లా రుచికరంగా ఉంది?
నేనేమంటున్నా తెలుసా, ఇవన్నీ కనపడుతున్నా వీటన్నిటికి రుచివ్వడానికి తన్ను తాను అంతరించిపోయే ఆ దిగిటి వెళుతూ కూడా ఆ ఎదుటి వారికి సంతోషాన్ని ఆనందాన్ని పెంచగలిగిన ఉప్పు లాంటి స్వభావమే నీవు దేవుడు సరిపోతే దేవుడు పుట్ట మనకు అది లేనప్పుడు ఈ గ్రంథం ఈ గ్రంథం నువ్వు కనపడిపోతే నీలో ఉన్న కులాలు లోకానికి కలుపుతారు, నీలో ఉన్న శాంతత లోకానికి కలుపుతారు, కానీ నీ మనుషులకు నలుగురు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంఘానికి నేను ఇంతగా నువ్వు వ్యక్తించిన ఎంత చెప్పినా నువ్వు మరుగులో ఉండాలి. నువ్వు ఇచ్చింది ఆ దేవుడు కలగాలి. నమ్ముడే తప్పుగా మీరు చట్టం జాగ్రత్త. నేను ఇచ్చాను అని ప్రచారం లేకపోతే నీకు ప్రతిఫలం లేదు. పరిచర్య ఉంది అంటే, సేవ ఉంది అంటే, దేవుడు పని ఉంది అంటే నీ ఇచ్చేడు ఆ ఇచ్చేది కలపడాలి. కానీ ఇచ్చేది మరువులో ఉంటే దేవుడు బలపరచవెత్తుగా ఉండాలి. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు ఎంత గొప్ప మాట్లాడతాడు తెలుసా, ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా కృపాసహితమైనదిగా ఉండనియండి. మన మాట ఎలా ఉండాలంట, ఉప్పు లాంటి మాధుర్యత కలిగిన మాటగా ఉండాలి. ఉప్పు ఎక్కువైతే ఏమవుతుంది ఏమండి? ఇప్పుడు అన్నం తిందాం కదా అని చెప్పి ఆకలితో వచ్చి ఉప్పు కూర్చున్నాం అనుకో, ముద్ద పెట్టగానే నోటికి ఉప్పు ఎక్కువ తగిలింది అనుకో, తింటావో ఊసేస్తావా? రుచి కలిగిన ఉప్పు అంటే ఆ ఉప్పు ఎంత ఉండాలి అంత ఉండాలి. ఆ ఉప్పు అంత పాలలో ఉంది. నువ్వు ఆకలితో వస్తే రోజు తినేదానికంటే ఆకలిని బట్టి ఆ రుచిని బట్టి ఇంకొక ముద్ద ఎగస్ట్రా తినగలుగుతాం, తినాలనిపిస్తుంది. ఇంకొక ముద్ద తింటే బాగుండు అనిపిస్తుంది. అంటే ఉప్పుకున్న రుచి నీ ఆకలిని అంత మాధుర్యతలోకి తీసుకెళ్తుంది. దేవుడి కోరుకునేది ఒకటే బిడ్డ, దేవుని బిడ్డల యొక్క నోటి మాటలు వాళ్ళ మరుగున ఉండాలి, వాళ్ళ మాటలు రుచికరంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభువుని అడుగుతుంటే ప్రభు చెప్పిన మాట, క్రైస్తవ జీవితం పతనమైపోవడానికి ముందే క్రైస్తవులు నాశనం నెత్తి మీద వెతుకు తిరగడానికి కారణం ఒకటి చూసింది ఏది వదలం, అక్కడే ఓడిపోతున్నాము. రెండోది విన్నది వదిలేయం. అది 10 మందికి జారేస్తూ ఉంటాం, 10 మందికి తీసుకెళ్తా ఉంటాం మాట. ఇక అదిపే ఉండదు పిల్లరా. అందుకే ప్రభు అంటాడు, మాట్లాడటానికి నిదానించండి, వినటానికి మాట్లాడి. ఎంత మాట్లాడాలంత, ఏది మాట్లాడాలి అది. నేనేం చెప్తానో చెప్పనా, మనం ఎవరి గురించి అయినా ఒక మాట చెడుగా చెప్తూ ఉంటే ఆ ఆత్మ, ఆ వ్యక్తిలో ఉన్న దేవుని ఆత్మను మనం దుఃఖపరచడం అని బైబిల్ చెప్తుంది. అంటే ఎదుటి వ్యక్తిని గురించి మనము అసలు ఆలోచన మనకు ఉండకూడదు, ఆ తలంపే మనకి రాకూడదు. అది మంచి అయినా చెడైనా. యాకోబు దగ్గరికి వెళ్తున్న లాభాన్ని చూసి దేవుడు అన్నాడు, ఆ వ్యక్తితో నువ్వు మంచే గాని చెడే గాని మాట్లాడదు సుమి, నోరు మూసుకొని నువ్వు వెళ్ళి మౌనంగా అట్లా కనబడి వచ్చాయి. కొన్నిసార్లు మౌనముగా ఉండటం కూడా మన మంచి కొరకే. దేవుని స్తోత్రం. నువ్వు మౌనంగా ఉన్న ఎడల వాడికి జ్ఞానిగా ఎంచలేదు. 3 లైన్లను కోటి అయినాను వాడు మౌనముగా ఉంది అన్న దేవుడు అంటాడు, వాడికి జ్ఞానిగా ఎంచబడతాడు అంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మౌనం దాల్చాలి, మౌనంగా ఉండాలి, వినటానికి ఇష్టపడాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో పూర్తిగా తెలుసుకునేంత వరకు మనం వినటానికి ఇష్టపడాలి. కానీ మనం చేసేది ఏంటో తెలుసా, వాళ్ళు 2 మాటలు చెప్పగానే మనం నోరు తెరిచి 3వ మాటకి అర్థం వేసేస్తాం, కాళ్ళకి అడ్డం పడినట్టు. జాగ్రత్త బిడ్డ, మన మాట ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను కృపాసహితమైనగా ఉంటున్నట్లుగా కనపడనివ్వడి అంటున్నాడు ప్రభు.
ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం ఉంటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని క్షణంగా ఒక్కసారి దేవుని వాక్యాన్ని బట్టి మనం పరీక్షించుకుందాం. క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన జాగ్రత్తలు ఒకటేంటో చెప్పండి త్వరగా. అమ్మ వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. ఒకటేంటది? కనులు జాగ్రత్తగా ఉండాలి. చూడాలి, దేవుడిచ్చింది చూడటానికి, కానీ ఆ చూపులో ఎలాంటి ఆలోచన వస్తుందో మనకి అది గ్రహించాలి. చూసిన అవమ పడిపోయింది, చూసిన గెహాజీ పడిపోయాడు, చూసిన దావీదు పడిపోయాడు, అదే చూసిన యోసేపు దేవునికి నమ్మకంగా బ్రతికాడు. మనం ఎలా చూస్తున్నాం? మనం ఎలా ఉన్నాయి? మన చూపు విధానం ఎలా ఉందో మనం పరీక్షించుకున్నాం. రెండవది దేవుని వాక్యం చెబుతున్న పిల్లరా, చెవుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనికి మనం వాటిని వినబాకండి, ఉపయోగం లేని వాటిని వినబాకండి. కాలం వ్యర్థంగా గడిచిపోయే వాటి కొరకు ఎక్కువగా వినటానికి మాట్లాడటానికి ఇష్టపడబాకండి. ప్రభు అంటాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు, దేవుని ఉపదేశం వినివాడు జాగ్రత్తగా ఉండాలి.